గైస్, ఈ రోజు మనం బిగ్గెస్ట్ కంపారిజన్ చేయబోతున్నాం. అది కూడా 43 ఇంచెస్ 4K QLED. ఇంకా చెప్పాలంటే బడ్జెట్ రేంజ్ లో ఎవరైతే చూస్తున్నారో 18,000 రూపాయలు అంటే మాత్రం ఈ వీడియో మీకోసమే. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంత సపోర్ట్ చేస్తే అన్ని వీడియోస్ మీకోసం తీసుకొని అయితే వస్తాను. థ్యాంక్ యూ మీ యొక్క సపోర్ట్ అండ్ లవ్ కి. సో ఇక్కడ నా రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న టీవీ వచ్చేసరికి KUKA 43 ఇంచెస్ 4K QLED మ్యాటి డిస్ప్లే. ఈ టీవీ యొక్క ఫుల్ రివ్యూ అనేది మన ఛానల్లో అన్బాక్సింగ్ అండ్ ఫుల్ రివ్యూ అయితే పెట్టాను. ఒకే వీడియోలో అయితే ఉంటుంది. ఒకసారి మీరైతే చెక్ చేయండి. దాంట్లో ఏమొచ్చాయి, దాని బిల్లు క్వాలిటీ అవన్నీ ఉంటాయి. దాని గురించి చెక్ చేయండి. అలాగే ఇక్కడ మీరు చూస్తుంది రీసెంట్ గా థామ్సన్ తోటి కొలాబరేట్ అయ్యి జియో OS తోటి అయితే లాంచ్ అయితే చేశారు. ఈ యొక్క టీవీని థామ్సన్ జియో టీవీ అయితే అంటున్నారు. ఈ యొక్క టీవీ యొక్క ఫుల్ రివ్యూ అండ్ అన్బాక్సింగ్ కూడా మన ఛానల్లో అయితే ఉంటుంది. ఒకసారి అయితే చెక్ చేయండి. మరి వీటి ప్రైస్ ఎంత అంటే థామ్సన్ జియో టీవీ ప్రైస్ ఇప్పుడు ఫ్లిప్కార్ట్ లో 18,999 రూపాయలు. మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉంటే 1000 రూపాయలు తగ్గేసి 17,999 రూపాయల్లో ఈ ప్రైస్ రేంజ్ లో అయితే వస్తుంది. ఒకసారి చెక్ చేయండి. డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఉంటే కొనాలి అనుకుంటే మాత్రం. మరి ఈ యొక్క KUKA 43 ఇంచెస్ టీవీ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఇది 22,999, 23,999 అయితే ఉంటుంది. ఎలాంటి సేల్ లేనప్పుడు మీరు క్రెడిట్ కార్డు పెట్టి యూజ్ చేసినా ఇప్పుడు మీకు 21,000 లో వస్తుంది, 20,000 లో వస్తుందేమో కానీ 18,000 సమ్ చేంజ్ లో అయితే రాదు. నేను కొన్నది కూడా 18,000 సమ్ చేంజ్ లో అయితే కొన్నాను. అంటే ప్రైస్ గుర్తురాట్లా కానీ ఇక్కడ స్క్రీన్ షాట్ అయితే పెడతాను. సరే తరులి చెక్ చేయండి. రెండు టీవీలను ఖచ్చితంగా ఈ రోజు మనం కంపారిజన్ చేయబోతున్నాం. డిస్ప్లే క్వాలిటీ, సౌండ్ క్వాలిటీ, వీటి గురించి నేను ఎక్కువైతే మాట్లాడతాను. అప్పుడు మీరు ఇంకా ఎక్కువగా ఏ టీవీ కొనాలో మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. తర్వాత మిగతా ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవి గురించి మాట్లాడతాను. ఫస్ట్ మనం బిల్లు క్వాలిటీ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ రెండు టీవీలో బిల్లు క్వాలిటీ మీరు చెక్ చేస్తే మాత్రం KUKA టీవీ బెస్ట్ అయితే అనిపిస్తుంది. ఎందుకో చెప్పనా, ఈ యొక్క థామ్సన్ జియో టీవీ అనేది మొత్తం ప్లాస్టిక్ మెటీరియల్ తోటి బిల్ అయితే చేశారన్నమాట. ఈవెన్ కింద ఇచ్చిన టేబుల్ స్టాండ్స్ కూడా ప్లాస్టిక్ తోటి బిల్ అయితే చేశారు. సో లుక్ పరంగా కొంచెం బెటర్ గా అయితే అనిపించినా కూడా బిల్డ్ క్వాలిటీ పరంగా సూపర్ గా అయితే అనిపించలేదు. ఈ యొక్క టీవీతో పోల్చినట్లయితే ఈ KUKA టీవీ ఏంటంటే మొత్తం బ్యాక్ సైడ్ మెటల్ తోటి అయితే వస్తుంది. టేబుల్ స్టాండ్స్ కూడా మెటల్ అయితే ఇచ్చారు. సో అక్కడ ది బెస్ట్ అయితే అవుతుంది. మరి ఇది 17,999 వచ్చినప్పుడు ఈ సేల్లో చూసినప్పుడు ఇది 18,000 వచ్చినప్పుడు మనం ఒక 5 రూపాయలు ఎక్స్ట్రా అయినా కానీ ఈ యొక్క బిల్డ్ క్వాలిటీ ఉన్నదే కొనుక్కోవచ్చు. అక్కడ మీరైతే గుర్తుంచుకోండి. కనెక్టివిటీ ఆప్షన్ గురించి మాట్లాడితే రెండు టీవీలో సేమ్ కనెక్టివిటీ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. మల్టిపుల్ కనెక్టివిటీ ఆప్షన్ ఇచ్చారు. HDMI 3 అయితే ఉంటాయి. దాంట్లో మీరు సౌండ్ బార్ పెట్టుకోవాలన్నా కూడా సౌండ్ బార్ పెట్టుకోవచ్చు. డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. మరి థామ్సన్ జియో టీవీ సపోర్ట్ చేస్తుంది అంటే డాల్బీ డిజిటల్ ప్లస్ వరకు సపోర్ట్ చేస్తుంది. కాకపోతే మనం పాజిటివ్ ద్వారా అయితే దీన్ని డాల్బీ అట్మాస్ లోకి మార్చుకోవచ్చు. అది డాల్బీ అట్మాస్ లో వస్తుంది. నేను చెక్ చేశాను. జీబోనిక్ సౌండ్ బార్ పెట్టి చెక్ చేసినప్పుడు వచ్చింది అనమాట డాల్బీ అట్మాస్. సో ఇది కూడా డాల్బీ అట్మాస్ లో వర్క్ అయితే అవుతుంది. మల్టిపుల్ కనెక్టివ్ ఆప్షన్స్ అన్ని అయితే ఉన్నాయి. ఈ యొక్క టీవీ యొక్క పిక్చర్ క్వాలిటీ గురించి మనం క్లియర్ గా అయితే మాట్లాడుకోబోతున్నాం ఫస్ట్. సో ఈ రెండు టీవీలో నేను కొన్ని వీడియోస్ అయితే ప్లే అయితే చేస్తాను. ఈ ప్లే అయిన విధానాన్ని బట్టి మీరైతే క్లియర్ గా అయితే జడ్జ్ అయితే చేయొచ్చు. అలాగే నేను రెండు టీవీలో స్టాండర్డ్ లో పెట్టి మాత్రమే చెక్ చేశాను. నేను వేరే అదర్ మోడ్ లో పెట్టి అయితే చెక్ చేయలేదు. సో స్టాండర్డ్ లో పెట్టి చెక్ చేసి నేను కొన్ని వీడియోస్ ఇక్కడ మీకు డిస్ప్లే మీద ప్లే అయితే చేస్తున్నాను చూడండి. సో మీకు ఈజీగా అర్థమైపోయింది అయితే అనుకుంటా ఏ టీవీ బెటర్ గా అయితే ఉంది కలర్ లో అండ్ పిక్చర్ క్వాలిటీలో అండ్ ఇమేజ్ షార్ప్నెస్ లో అండ్ కాంట్రాస్ట్ లెవెల్స్ లో అనుకుంటే మాత్రం. సో నాకు బాగా నచ్చింది అండ్ బ్రైటర్ గా అనిపిస్తున్న పిక్చర్ క్వాలిటీ ఏంటంటే KUKA టీవీలో ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే అవుతుంది కంపేరింగ్ టు థామ్సన్ జియోలో పోలిస్తే. థామ్సన్ జియోలో కూడా కలర్స్ బాగానే ఉన్నాయి. కలర్స్ పరంగా అండ్ ఇమేజ్ షార్ప్నెస్ పరంగా అన్నిటి పరంగా బాగానే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఎక్కడ మనకు పెద్ద ఎఫెక్టివ్ అవుతుంది అంటే మాత్రం కాంట్రాస్ట్ లెవెల్స్ అనేవి ఎక్కువ అయితే ఉన్నాయి. అక్కడ నాకైతే చాలా డల్ స్క్రీన్ ఎఫెక్ట్ అయితే కనబడుతుంది. అది బ్రైట్గా ఉన్నా కూడా డల్ స్క్రీన్ ఎఫెక్ట్ అయితే కనబడుతుంది. ఎందుకో తెలుసా, ఈ యొక్క కాంట్రాస్ట్ అంటే కాంట్రాస్ట్ నథింగ్ బట్ బ్లాక్ అనొచ్చు. ఆ యొక్క బ్లాక్ అనేది టీవీ నిండా కనపడి అక్కడ నుంచి వచ్చే కలర్స్ మిక్స్ అయిపోయి మీకు హెవీగా కలర్ అనేది కనబడలేదు. కలర్ ట్యూనింగ్ అనేది దీంట్లో కొంచెం దారుణంగా అయితే చేశారని చెప్పవచ్చు కంపేరింగ్ టు ఈ యొక్క KUKA టీవీతో పోలిస్తే. ఈ యొక్క KUKA టీవీలో మంచి కలర్ క్యాలిబ్రేషన్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఎక్సలెంట్ HDR కలర్ క్యాలిబ్రేషన్ అనేది వచ్చింది. ఆ కలర్ క్యాలిబ్రేషన్ లో ఇమేజ్ షార్ప్నెస్ అయినా కానీ సూపర్ గా కనపడుతుంది, బ్రైటర్ గా కనపడుతుంది అండ్ కాంట్రాస్ట్ కూడా మిక్స్ అయితే అయింది. ఆ కాంట్రాస్ట్ అనేది హెవీగా
సరిగా లేదు. ఈ యొక్క థామ్సన్ జియోలో కాంట్రాస్ట్ ఎక్కువ ఉండడం వల్ల మెయిన్ ప్రాబ్లం అయితే అవుతుందన్నమాట. ఆ పిక్చర్ క్వాలిటీ అనేది సరిగా కనబడట్లేదు. సో అదే మెయిన్ థింగ్ ఈ యొక్క పిక్చర్ క్వాలిటీలో. సో ఇది మీరు యూట్యూబ్లో చూశారు. నేను జియో హాట్‌స్టార్కి వెళ్ళేసి ప్లే అయితే చేస్తాను. ప్లే చేసినప్పుడు మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇంకొకటి చెప్పాలి ఇక్కడ మీకు ఒక పాయింట్, ఈ యొక్క థామ్సన్ జియోలో వచ్చేసరికి ఓన్లీ HDR ఫార్మాట్స్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. డాల్బీ విజన్ HDR10 HDR10+ అయితే సపోర్ట్ అయితే చేయదు. ఈ యొక్క కూకా టీవీలో చూస్తే మాత్రం మీకు HDR10+ డాల్బీ విజన్ ఇవి కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. సో ఇక్కడ మీకు ప్లస్ పాయింట్ డిస్ప్లే విషయంలో అయ్యింది ఏంట్రా అంటే మాత్రం ఈ యొక్క ఫార్మాట్స్. ఈ యొక్క ఫార్మాట్ ప్లే చేస్తున్నప్పుడు ఇక్కడ HDR మాత్రమే సపోర్ట్ చేస్తుంది, ఇక్కడ డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తున్నప్పుడు ఎంత పెద్ద డిఫరెన్స్ ఉంటుందో మీకు చూపించిన తర్వాత లిటరలీ మీరు షాక్ అయితే అవుతారు. మరి ఇప్పుడు నేను ప్లే చేస్తున్నాను, చూసేయండి. చూస్తున్నారు కదా, ఈ థామ్సన్ జియో నుంచి వచ్చేసరికి ముఫాసా అనే మూవీ అయితే ప్లే అయితే చేస్తున్నాను. లిటరలీ ఎంత చేంజ్ అయితే ఉందో థామ్సన్ జియో టీవీకి కూకా టీవీకి. సో మామూలుగా కాదు, థామ్సన్ జియో టీవీ ఓన్లీ HDR లో స్టాండర్డ్ లో ప్లే అవుతుంది. కూకా టీవీ వచ్చేసరికి డాల్బీ డిజైన్ బ్రైట్ లో కానీ డాల్బీ డిజైన్ డార్క్ లో కానీ అయితే నేనైతే ప్లే అయితే చేశాను. మీకు ఇక్కడే అర్థమైపోయింది అనుకుంటా థామ్సన్ జియో టీవీ ఎంత డల్నెస్ స్క్రీన్ తోడే వస్తుందో, డిఫరెంట్ కలర్స్ కనబడుతుందో ఆ యొక్క కాంట్రాస్ట్ లెవెల్ వల్ల. సో అసలు చూడబుద్ధి కావట్లేదు నిజంగా చెప్పాలంటే. సీన్ కూడా చూడాలని అయితే అనిపించట్లేదు థామ్సన్ జియో టీవీ తోటి చూస్తుంటే. ఈ కూకా టీవీలో మీకు బ్రైటర్ కనపడుతుంది, ఇమేజ్ డీటెయిల్ కనపడుతుంది, షార్పర్గా అయితే మనకు ఈ యొక్క ఇమేజ్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇంకా కలర్స్ మాత్రం ఎక్సలెంట్ న్యాచురల్ కలర్లో అయితే ప్లే అయితే అవుతున్నాయి. సో దీన్ని బట్టి ఇది ఒక్క వీడియో కాదు, నేను ఇంకొక మోనా అనే మూవీ కూడా ప్లే అయితే చేశాను. అది కూడా మీరు చెక్ చేస్తే క్లియర్గా అయితే అర్థమైపోతుంది. చూస్తున్నారు కదా ఎలా ఉందో, మీరే జడ్జ్ అయితే చేసి కింద కామెంట్ చేయండి. సో మరి ఆడియో గురించి మాట్లాడుకుంటే మాత్రం ఈ రెండిట్లో 40 వాట్స్ ఆడియో అయితే ఉంది. రెండిట్లో దీని కొన్ని ఆడియో క్లిప్స్ అయితే ప్లే అయితే చేశాను. అప్పుడు మీరైతే జడ్జ్ చేసి కింద కామెంట్ చేయండి. దాని తర్వాత మనం మాట్లాడుకుందాం. సో విన్నారు కదా ఏ విధంగా అనిపించింది. రెండిట్లో 62% నేను ఆడియో లెవెల్ అయితే పెట్టాను. సో నాకు కూకా టీవీలో ఏమనిపించిందంటే ఇది నెగిటివ్ ఉంది, పాజిటివ్ అయితే ఉంది. ఏమనిపించిందంటే కూకా టీవీలో లౌడ్ గా అయితే వస్తుంది, హెవీ సౌండ్ వస్తుంది. అది 62% లో మనం వాల్యూమ్ విన్నప్పుడు అది అంత వినబుద్ధి అయ్యే విధంగా లేదు. అసలు అర్థం కావట్లే, ఎంత విందామన్నా అర్థం కావట్లే, క్లారిటీ లేదు ఈ యొక్క కూకా టీవీలో. అదే థామ్సన్ జియోలో చూస్తే సౌండ్ అనేది లోగా వస్తుంది, క్లారిటీ అయితే ఉంది, లిటిల్ బిట్ బేస్ ఎన్హాన్స్ అనేది ఉంది. కాకపోతే ఇక్కడ 62 పెట్టుకున్నా కూడా మనకు ఒక 20లో పెట్టుకున్నాగా సౌండ్ వినే విధంగా ఉంది అనమాట. నాకు మైనస్ అయితే అనిపించింది ఈ యొక్క టీవీలో. ఈ యొక్క టీవీలో మనకు ఒక 40లో ఒక 30లో పెట్టుకుంటే మనం 50లో పెట్టుకున్నట్టంతా ఉంది. కాకపోతే మనం ఎక్కువ లో సౌండ్ లో పెట్టుకొని వింటే మాత్రం కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉందన్నమాట. ఈ రెండు టీవీలో ఇదే పెద్ద మైనస్ ఈ యొక్క సౌండ్ విషయంలో. ఈ రెండు టీవీలు మీరు సౌండ్ బార్ పెట్టుకొని కూడా మీరు సాంగ్స్ కానీ మూవీస్ కానీ అయితే చూడొచ్చు. ఎందుకంటే ఈ రెండు టీవీలు సౌండ్ బార్స్ కి అయితే సపోర్ట్ అయితే చేస్తున్నాయి. ఈ రెండు టీవీల యొక్క స్క్రీన్ కాస్ట్ గురించి మాట్లాడుకుంటే ఈ రెండు టీవీలు స్క్రీన్ కాస్ట్ కు సపోర్ట్ చేస్తున్నాయి. ఓన్లీ అది ఆండ్రాయిడ్ మొబైల్స్ కు మాత్రమే, ఏది ఐఫోన్స్ కు మాత్రం సపోర్ట్ చేయదు. అదైతే మీరు గుర్తుంచుకోవాలి. ఈ రెండు టీవీలు నేను స్క్రీన్ కాస్ట్ రెండు మొబైల్ యూజ్ చేసుకొని కాస్టింగ్ అయితే చేశాను. కాస్టింగ్ అనేది ఫైన్, రెండు టీవీలో బాగున్నది. కాకపోతే థామ్సన్ జియో టీవీలో ఇంకా రెస్పాన్స్ అనేది ఇంకా చాలా బాగా అయితే ఉన్నది. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను మొబైల్ రొటేషన్ చేస్తున్నాను. ఏది బెటర్ గా మనకు ఫాస్ట్ గా రొటేషన్ అవుతుందిరా అంటే థామ్సన్ జియో టీవీ బాగా రొటేషన్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఆ రొటేషన్ అవుతున్నట్టు కూడా కనపడకుండా మనకు రొటేషన్ అయితే తిరిగిపోతుంది అనమాట. కాకపోతే ఈ కూకా టీవీ కొంచెం లాగింగ్ అయితే అనిపించింది. 1 సెకండ్ 2 సెకండ్స్ స్లోగా అయితే ఉందన్నమాట కంపేరింగ్ టు ఈ యొక్క థామ్సన్ జియో తో పోలిస్తే. సో ఫైనల్ గా రిమోట్ గురించి మాట్లాడుకోవాలి. రిమోట్ దేనికి అదే అని చెప్పొచ్చు. కాకపోతే థామ్సన్ జియో టీవీ రిమోట్ కొంచెం చిన్నగా అయితే ఉంది, చూడడానికి మినిమలిస్ట్ డిజైన్ లాగా అయితే కనబడుతుంది. అలాగే దీనిలో మనకు నెట్ఫ్లిక్స్ కి, యూట్యూబ్ కి, జియో హాట్‌స్టార్ కి, జియో సినిమాకి 4 డెడికేటెడ్ బటన్స్ అయితే ఇచ్చారు. సో ఇదొక ప్లస్ పాయింట్ అయితే అవుతుంది. కాకపోతే ఇంకా బెటర్ గా మనకు ఇది పెద్దగా అనిపించిన రిమోట్, దీంట్లో మనం 7 డెడికేటెడ్ బటన్స్ అయితే పెట్టుకోవచ్చు. మీరు ఫుల్ వీడియో చూస్తే మీకు అయితే అర్థమైపోతుంది కూకా టీవీది. ఎందుకంటే ఒక బ్లూ బటన్ ఇచ్చారు రిమోట్ లో, దాని ద్వారా మనం ఒక 4 డెడికేటెడ్ బటన్స్ పెట్టుకోవచ్చు. అది ఎలానో నేను ఫుల్ వీడియోలో చెప్పాను, ఇక్కడ నేను చెప్పట్లేదు, మళ్ళీ లెంతీ అవుతుంది ఈ యొక్క వీడియో. సో ఆ వీడియో చూస్తే మీకు ఈజీగా అయితే అర్థమైపోతుంది. సో ఇది యాంటీ బ్యాక్టీరియల్ రిమోట్ తోటి అయితే వస్తుంది, ఇది నార్మల్ రిమోట్ తోటి అయితే వస్తుంది. సో రెండు దానికి అయితే ఉన్నాయి. అలాగే వాయిస్ అసిస్టెంట్ అనేది
మనం ఈ రెండు హోమ్లో అయితే ఉన్నాం. ఓకే, నేను హోమ్కి అయితే వచ్చేసాను. సో ఇది వాయిస్ అసిస్టెంట్ అనేది జస్ట్ నార్మల్గా చెప్పినా కూడా వర్క్ అయితే అవుతుంది. ఓపెన్ యూట్యూబ్, ఓపెన్ అయితే అయిపోతుంది. వాట్ ఈస్ ద టైమ్ నౌ? ఓకే, క్లియర్గా చూపిస్తుంది, నో ఇష్యూ. దీని ద్వారా మనం ఎలాంటి హై గూగుల్ ఇలాంటి అనాల్సిన అవసరం అయితే లేదు, హే జియో అనే అనవసరం అయితే అవసరం లేదు. నార్మల్గా అయితే వచ్చేస్తుంది, మైక్ బాగానే పనిచేస్తుంది థామ్సన్ జియోలో. సో ఇక్కడ మాత్రం ఏ గూగుల్ అంటేనే ఇది నాకు అర్థమైంది, అప్పుడు ఓపెన్ చేస్తుంది, లేకపోతే నాకు అర్థం కాలేదని తెలుగులో చెప్పేస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను హే గూగుల్ ఓపెన్ యూట్యూబ్, ఇట్లుంటుంది. హే గూగుల్ ఓపెన్ యూట్యూబ్, హే గూగుల్ గో టు ద బ్యాక్ హోమ్ పేజ్. సో రెండు ఫైన్, పర్వాలేదు, రెండు బాగానే తీసుకుంటున్నాయి. సమ్ టైమ్స్ గూగుల్ అసిస్టెంట్ కొంచెం స్లోగా అయితే ఉంది, కొన్నిసార్లు అర్థం చేసుకోవడంలో విఫలమైతే అవుతుంది అని అయితే చెప్పొచ్చు. ఓఎస్ అంటారా, ఓఎస్ అనేది నాకు థామ్సన్ జియో టీవీలో కొంచెం బెస్ట్ అయితే అనిపించింది. ఎందుకంటే కొంచెం ఫాస్ట్గా అయితే అనిపించింది. ఏదైనా ఓపెన్ చేయాలన్నా, సెట్టింగ్ ఓపెన్ చేయాలన్నా చాలా ఫాస్ట్ రెస్పాన్స్ అయితే ఉంది ఓఎస్ విషయంలో. అండ్ ఈ యొక్క గూగుల్ టీవీ ఓఎస్ మీ అందరికీ తెలిసిందే, కొంచెం స్లోగా అయితే ఉంటుంది. కాకపోతే రెస్పాన్స్ టైం అనేది కూడా కొంచెం స్లోగా అయితే ఉంటుంది అనమాట గూగుల్ టీవీ ఓఎస్ ఈ థామ్సన్ జియోతో పోల్చినట్లయితే. కాకపోతే ఇక్కడ అడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుంటే థామ్సన్ జియో ఓఎస్ లో వచ్చేసరికి వీళ్ళు ఇచ్చిన ఏవైతే యాప్స్ అయితే ఉన్నాయో అవి మాత్రమే మనం అయితే చూడాల్సి ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు తీసుకొచ్చారో ఆ యాప్ అప్పుడే మనకు ఈ టీవీలోకి వస్తుంది, అదర్వైజ్ రాదు. అదే ఈ యొక్క గూగుల్ టీవీతో చూస్తే మాత్రం గూగుల్ టీవీలో మనం థర్డ్ పార్టీ అప్లికేషన్స్ కూడా పెన్ డ్రైవ్ పెట్టుకొని మీ మొబైల్ టు డైరెక్ట్ ఈ టీవీకి సెండ్ టు ఫైల్స్ చేసేసుకొని కూడా మనం ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. ఎక్కువ యాప్స్ అయితే ఉంటాయి మనకి ఈ యొక్క గూగుల్ టీవీలో, అదొక్కటి బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది కంపేరింగ్ టు థామ్సన్ జియోతో పోల్చినట్లయితే. సో ఓవరాల్ గా ఈ యొక్క టీవీ ప్రైస్ సెగ్మెంట్ లో చూసినా, అండ్ అలాగే ఈ యొక్క టీవీ పిక్చర్ క్వాలిటీ సెగ్మెంట్ లో, ఆడియో సెగ్మెంట్ లో, బిల్లు క్వాలిటీ సెగ్మెంట్ లో, వీటన్నిటిలో చూసినా నాకు కూకా టీవీ వన్ ఆఫ్ ది బెస్ట్ టీవీ అయితే అనిపించింది. మనం టీవీ కొంటే మెయిన్ గా ఎక్కువ ఏది కొంటాం, పిక్చర్ క్వాలిటీ బెటర్ గా ఉండేది, అలాగే మనం ఎక్కువ డార్క్ సీన్ చూసినా కూడా బెటర్ గా కనిపించేది మాత్రమే చూస్తాం కదా. సో ఈ రెండిట్లో నాకు బ్లాక్ లెవెల్స్ లో అయినా కానీ, ఎక్కువ డార్క్ కంటెంట్ చూసినా అయినా కానీ, బ్రైటర్ గా అండ్ బ్రైటర్ పిక్చర్ ని ప్రొవైడ్ చేసే విధానం కూడా, కలర్ అక్యురెన్సీ కూడా నాకు కూకా టీవీలో ది బెస్ట్ అయితే అనిపించింది కంపేరింగ్ టు థామ్సన్ జియోతో పోలిస్తే. సో ఇది సింగిల్ గా చూసినప్పుడు ఇది సూపర్ గా అయితే అంటాం, బట్ దీంతో కంపారిజన్ చేసినప్పుడు మాత్రం దీని పనితనం అవుట్ అని అయితే అనిపించింది. సో ఓవరాల్ గా చెప్పాలంటే మీరు తీసుకుంటే మాత్రం కూకా టీవీని అయితే తీసుకోండి. సర్వీస్ అంటారా, రెండు టీవీల యొక్క సర్వీస్ అనేది నన్ను అయితే అడగొద్దు, వాళ్ళు హోమ్ బేస్డ్ సర్వీస్ అయితే ఇస్తామైతే అంటారు. మీరు కాల్ చేయాలి కస్టమర్ కేర్ కి, కాల్ చేసి మనం ఒకవేళ రాకపోయినా కానీ 2-3 సార్లు 4-5 సార్లు కాల్ చేస్తే తప్పించి మీ ఇంటికి అయితే రారు. సో హైదరాబాద్ అయితే సర్వీస్ పర్వాలేదు, బాగానే అయితే ఉన్నాయి రెండు. సో మిగతా మనం రూరల్ ఏరియాలో అయితే మాత్రం కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది. మనం డైలీ కాల్ చేస్తూ ఉంటే వాళ్ళు ఎప్పుడో ఒకసారి అయితే మన ఇంటికి అయితే వస్తారు. సో సర్వీస్ పరంగా అది చెక్ చేస్తే, వారంటీ పరంగా చెక్ చేస్తే మాత్రం ఇది 1 year వారంటీ తోటి అయితే వస్తుంది. సో ఇది కూడా 1 year వారంటీ తోటి అయితే వస్తుంది. సో వారంటీలో ఎలాంటి ఇబ్బంది లేదు, 1 year వారంటీ తోటి అయితే వస్తున్నాయి. మరి ఇదన్నమాట టోటల్ ఓవరాల్ గా. నేను తీసుకుంటే ఒక 43 inches టీవీ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క కూకా టీవీకి అయితే వెళ్ళిపోతాను. మరి మీరే టీవీ తీసుకోవాలైతే అనుకుంటున్నారు, టీవీల గురించి తెలుసుకున్న తర్వాత ఒకసారి కింద కామెంట్ అయితే చేయండి. ఒకవేళ టీవీ బై చేయాలి అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, అది ఫ్లిప్కార్ట్ అయినా అమెజాన్ అయినా రెండు అయితే ఉంటాయి. సో మీరు కొంటే మన ఛానల్కి ₹1 వచ్చిన చాలా హెల్ప్ చేసిన వారు అవుతారు. ఇలా బిగ్గెస్ట్ కంపారిజన్ మన తెలుగులో కూడా చూసేవారైతే అవుతారు. మీరు సపోర్ట్ చేస్తారైతే అనుకుంటాను. మరి నెక్స్ట్ వీడియోలో మీ ముందు ఉంటాను. బాయ్.